మెచ్చల్ మల్కాజ్గిరి ఆల్వాల్ మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను హైడ్రా కమిషనర్ రంగనాథన్ సందర్శించారు. ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ నివాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథన్ శ్మశాన వాటికను స్థలాన్ని పరిశీలించారు. ఇక హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డ్గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డుతో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని ఆల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు రంగనాథన్ సూచించారు. ఇక డంపింగ్ యార్డు కోసం కేవలం 2 ఎకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు 5 ఎకరాలలో డంపింగ్ యార్డు చేయడం సమంజసం కాదని అన్నారు. అయితే గత 24 రోజులుగా హిందూ శ్మశాన వాటికను సంరక్షించాలంటూ కూడా కాలనీ నివాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డు మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు, వెంటనే డంపింగ్ యార్డు పనులు కూడా నిలిపివేయాలని అన్నారు. ఒక 1,00,000 మంది రేపు ఎక్కడేమైనా ఇక్కడ రావాలి సార్. కొంపల్లిలో కూడా లేకపోతే మొత్తం అడ్వాన్స్ పైసలు ఇచ్చి బుక్ చేసుకునే పరిస్థితి అయితే వాళ్ళ పేపర్ పడితే ఇట్లా ఇచ్చింది సార్ మరి కార్బేజ్ వచ్చినప్పుడు సార్ ఈ రోజు కార్బేజ్ తీసుకుంటారు సార్. కార్బేజ్ వాళ్ళు మన ప్లాస్టిక్ వచ్చినప్పుడు సెగ్రిగేషన్ ఎవరో ఆటో వాడన్నా చేయాలి, ఇంటి దగ్గర చేయాలి. ఏం చేస్తాం సార్, వాళ్ళు ఫస్ట్ ఆటో వాళ్ళు సార్, మన ఆటో చూస్తే ప్లాస్టిక్ అక్కడ సెగ్రిగేట్ చేసుకొని ఒక బస్తాలు వేసుకుంటారు సార్. ఆటోకి సైడ్ కట్టుకుంటారు. గార్బేజ్ ఏమో మెయిన్ దాంట్లో ఉంటుంది సార్. పక్కన బస్తాలలో ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ తీసుకుంటారు కాబట్టి గార్బేజ్ మెయిన్ గార్బేజ్ వేసేసి పక్కన ప్లాస్టిక్ సంచులు మాత్రం ఇక్కడ పట్టి వేసుకుంటారు. సో వీళ్ళు దీన్ని లీగలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. దీనికి గ్రేవ్యార్డ్ లో తెచ్చి పెట్టారు అనేది ఇది కంప్లైంట్. తీసేసి ఎక్కడ పెట్టుకుంటే ఎట్లా చేసుకుంటే మాకు అనవసరం.